అనుముల వారి కుటుంబ పాలన రేవంత్ సర్కార్ కుటుంబ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పాలనలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం జోక్యం చేసుకుంటున్న విధానమే దీనికి నిదర్శనం అంటున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విపక్ష నేతలు ఆ నల్ల డబ్బు వైట్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో ఆ సన్నిహితులతో బోగస్ కంపెనీలను పెట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. బాల్క సుమన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. అనధికార కార్యక్రమాలు సీఎం సోదరులు అన్నదమ్ముల రాజ్యాంగ రాష్ట్రం అసెంబ్లీ హాల్లో అన్న తిరుపతి రెడ్డి ఆస్ట్రేలియా టూర్లో తమ్ముడు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డికి 2+2 సెక్యూరిటీ జగదీష్ రెడ్డి కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం 15కు పైగా కంపెనీలో సీఎం ఫ్యామిలీ వాటా బ్లాక్ మనీ వైట్ చేయడం కోసం ఇది బాల్క సుమన్ సంచలన ఆరోపణలని నిన్న బాల్క సుమన్ చేసిన ప్రెస్ మీట్ లో కొన్ని వాక్యాలు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు సరే అనుముల రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిండు? అమెరికాకు పెట్టుబడుల కోసం అని వెళ్ళిండు, అది కరెక్ట్. ఓకే, ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కొండాల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ఆయన వ్యక్తిగత పనుల మీద వెళ్ళిండు అని అనుకోవచ్చు. అనుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అక్కడ సంబంధించిన అధికారిక కార్యక్రమంలో మధ్యలో ఒక సింహాసనం లాంటి కుర్చీలో మధ్యలో కూర్చొని ఒక ఫోటో దానికి సంబంధం అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి దాన్ని పోస్ట్ చేస్తాడు. అంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ అధికారం. ఇంకొకటి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించిన తెలంగాణ సంబంధించిన సంఘం ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయనను అధికారికంగా మన ఉత్సవాలకు పిలిచామని చెప్తున్నారు. అధికారిక ఉత్సవాలకి నేను ఎట్లా పిలుస్తారు? దీని ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే కాదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డికి సహోదరుడు తప్ప మిగతా విషయంలో కొండల్ రెడ్డి అనే వ్యక్తి జీరో. కొండల వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి కొండల రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు పార్టీల క్రియాశీలకంగా సభ్యుడు ఉన్నాడు అంటే అది కాదు. ఎందుకు కొండల రెడ్డికి అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది? నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో యనమల తిరుపతి రెడ్డి అని పుట్టినరోజు శుభాకాంక్షలను ఫ్లెక్సీలు మొత్తం పెట్టారు. అంటే కుటుంబ పాలన, నిజమైన కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలంతా కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పడం అయితే ఇది అసలు హాస్యాస్పదం. అంటే ఎంత హాస్యాస్పదం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ కుటుంబ పాలన అంటే వీళ్ళు కుటుంబ పాలన అని చెప్తారు 24 గంటలు. వైపు ఆస్ట్రేలియా టూర్ కొండల్ రెడ్డి, మరోవైపు తిరుపతి రెడ్డికి 2+2 సెక్యూరిటీ జగదీష్ రెడ్డి కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం. ముగ్గురు అన్నదమ్ములకి మూడు కేటగిరీలు. ఇప్పుడు తిరుపతి రెడ్డికి ఏమని 2+2 సెక్యూరిటీ అవసరం ఉంటది? ఆయన మంత్రా, ఎమ్మెల్యేనా, లేకపోతే ఇంకేమన్నా సర్పంచ్, వార్డ్ మెంబరా? ఇప్పుడు అట్లా తలుచుకుంటే మరి ఎంతో మందికి తెలంగాణలో చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 2+2 సెక్యూరిటీ అంటే ఆయన ప్రైవేట్ గా పెట్టుకోవాలి. అవసరం ఆయనకు అంత థ్రెట్ ఉన్నదో లేకపోతే ఇంకో రకంగా అనుకుంటే ఆయన పర్సనల్ గా అపాయింట్ చేసుకోవాలి తప్ప జనాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు అయితే రేవంత్ రెడ్డి సర్కారు ఉపయోగిస్తుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్ గా ఇస్తున్నాం మనం ముగ్గురు అన్నదమ్ములు ఇంత ఖర్చు పెడుతున్న విషయాన్ని.